ఒక నీతి కలిగిన ప్రవర్తనను ఎప్పుడైతే కనపరచడానికి మనం ఇష్టపడతామో, ఒక నీతి ప్రవర్తనను కలిగి ఉండడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, దేవుని బట్టి నీతిని బట్టి ఒక మంచి కార్యం చేయడానికి మనం ఎప్పుడైతే పూనుకుంటామో, దానికి వ్యతిరేకంగా ఎన్నో దాడులు మన మీద జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతాయి అన్నది ఎంత నిజమో, అలాంటి మంచి కార్యాలకు పూనుకున్న నీ పక్షంగా దేవుడు కూడా నిలబడతాడన్నది అంతకంటే గొప్ప సత్యం. నువ్వు చెడిపోయిన కార్యాలు చేసినప్పుడు ఎవడు నిన్ను గద్దించడు. నువ్వు ఒక మంచి పనికి పూనుకున్నప్పుడు, ఒక నీతి కార్యానికి పూనుకున్నప్పుడు, ఒక సత్క్రియకు పూనుకున్నప్పుడు నీకు వ్యతిరేకతలు ఎక్కువ వస్తాయి, ప్రతికూలతలు ఎక్కువ వస్తాయి, అభ్యంతరాలు ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది అనుభవిస్తుండొచ్చు. అయితే నీకు చెప్పే సలహా ఏంటంటే, వ్యతిరేకతలతో నాకు తెలిసి రూతు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎంతమంది అక్కడ స్థానికులు ఏమని ఉంటారు, ఆ ముసలామని పోనీక నీకేం పిచ్చా, ఆ ఏరియా నీకేం తెలుసా, ఎందుకు ఆ ముసలామని పట్టుకొని ఊగులాడుతా ఉన్నావు, వదిలే పోయి దారిలో పోయి ఆ పోయే దారిలో ఏడో తెచ్చింది ముసలిదాంతో నీకెందుకు. తల్లిదండ్రి ఆపుండొచ్చు, స్థానికులు ఆపుండొచ్చు, లేదా ఫ్రెండ్స్ ఆపుండొచ్చు, ఓర్పా కూడా సలహా చెప్పి ఉండొచ్చు రూతుకి, చెల్లె నువ్వు కూడా రా, అక్క నువ్వు కూడా రా అని. ఏమీ పట్టించుకోవాలా, నా లైఫ్కి ఇంతే అని ఫిక్స్ అయిపోయింది గట్టిగా. తన హృదయంలో దేవుడుంచిన ఆ ఆలోచనను, సత్క్రియను చేయడానికి తను పూనుకుంది. ఇక దేవుడు రూతు జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు రూతు వెళ్ళింది, ఇక్కడుంటే ఆ పుట్టింటి నుంచి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏ దిక్కు దేశ లేదు, చాకిరి చేసుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడదు. అయినా సరే ఆ కష్టాల కాపురానికి, ఆ కష్టాలు పట్టడానికి ఇష్టపడి కదిలింది. దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు, సంతోషపడ్డాడు. రైట్, ఆమె కోసం నీ లైఫ్ని పణంగా పెట్టడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని నేను ఇస్తా రా, నువ్వు ఊహించని జీవితాన్ని నేను నీకు ఇస్తా, నీ లైఫ్ని ఊహించని మలుపు నేను తిప్పుతా రా అని దేవుడు రూతు జీవితాన్ని చేతబట్టాడు. దేవుని కొరకు, దేవుని నీతి కొరకు సత్క్రియను చేయ నీవు పూనుకుంటే నీకు వ్యతిరేకతలు అలానే వస్తాయి. వాటితో పాటు దేవుని గొప్ప సపోర్టు నీ పక్షంగా నిలిచి ఉంటది. ఆ వ్యతిరేకతలు కూడా దేవుని సెలవు లేకుండా రావు, దేవుని సెలవుతోనే వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు పూనుకున్న సత్క్రియను కొనసాగిస్తావా, మధ్యలోనే ఆపేస్తావా, ఏది వ్యతిరేకతల దెబ్బకి. అర్థమైందా? ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఊరు మొత్తం ఏకమైన నిలదీసిన ఐ డోంట్ కేర్ అని తెగింపు నీ దగ్గర ఉందా, లేకపోతే మెతక బుద్ధి ఉందా? మంచి ప్రారంభము, మంచి ముగింపు అయిద్దా, లేకపోతే మధ్యలో ఆగిద్దా? టెస్ట్ చేసుకుంటాడు. అందుకే కొన్ని వ్యతిరేకతలు వినబడేటట్టు చేస్తాడు. అయినా సరే మొక్కవోని దీక్షతో నీవు అడుగును ముందుకు సాగిస్తే ఆ వ్యతిరేకంగా లేచిన స్వరాలన్నీ మూతపడేటట్టు ఆయనే చేస్తాడు. ఇక నీ పక్షంగా తానే కదులుతాడు. ఇది దేవుడు బైబిల్లో మనకు సూచిస్తున్న పద్ధతి. రూతు జీవితాన్ని దేవుడు జోక్యం చేసుకున్నాడు. అతమా నేను పొలానికి వెళ్తాను, మనకి ఏదన్నా కాస్త ఎవరు తీసుకొని వస్తాను, ఆహారపు ధాన్యాలు తీసుకొని వస్తాను, తినాలి కదా దాన్ని అంటే, సరే పోయిరా తల్లి పోయింది. ఫలానా పొలానికి బొమ్మ అని నయోమి చెప్పలా. ఆ పొలం ఎవరిదో రూతుకు తెలియదు, మొత్తానికి ఏదో పొలం కనపడింది, పోయింది. ఎన్నో పొలాలు ఉన్నాయి, కానీ నేరుగా బోయజు పొలంలోనికి రూతు చేరేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించి, దేవుని నీతిని ప్రేమించి, దేవుని కొరకు నిజాయితీగా బ్రతకాలి, నీతి ఫలం ఫలించాలని ఆశించే వాళ్ళందరినీ దుష్టుడు టార్గెట్ చేస్తాడు, దేవుడు కూడా టార్గెట్ చేస్తాడు. దేవుని ప్రేమించి, దేవుని నీతి నియమాల్లో ప్రయాణం చేయాలి, దేవుని సత్యంలో నిలబడాలి అనే ఆరాటం కలిగి, దేవుని ఎదుట సద్భక్తి చేయాలి, సరైన భక్తి చేయాలి అని ఆరాటం కలిగిన వాళ్ళని దుష్టుడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ ఆశ తీరి వీళ్ళు బలపడ్డారంటే చాలా మందిని ప్రభావితం చేస్తారు కనుక వీళ్ళని ఎదగనీయకూడదు, వీళ్ళని సరైన త్రోవకు చేరనీయకూడదు, సరైన ప్రదేశంలోకి వీళ్ళని చేరనీయకూడదని వాడు అడ్డగిస్తాడు. దానికి ఎన్నో సెంటిమెంట్లు చూపించి దెబ్బ కొడతాడు, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆయన మన గుండెల్లో
సద్భక్తి చేయాలి, దేవుని సరైన విధంగానే సేవించాలని ఆశించేటువంటి మన హృదయంలో ఉన్న ఆశను సైతాన్ చూసి అభ్యంతరపరచ చూస్తే దేవుడు చూసి, దేవుడు నీకు నాకు మనకి సపోర్ట్ చేస్తాడు. ఆయన ఇదే త్రోవ, దీనిలో నడు అని నీకు త్రోవ చూపుతాడు. యెషయా గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన త్రోవకు నేను నిన్ను నడిపించేదను అని దేవుడు నీ పక్షం వహించి నువ్వు ఎక్కడికి నడవాలో, ఏ పొలంలోనికి చేరాలో, ఏ వ్యక్తిని కలుసుకోవాలో, ఎక్కడ నువ్వు స్థిరపడాలో, ఎక్కడ నువ్వు ఉపదేశం వినాలో, ఎక్కడ నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలో, ఎక్కడ నువ్వు దేవుని సైన్యంలో కలవాలో, నీలో ఉన్న ఆశకు, ఆలోచనలకు, ఆసక్తికి, తృష్ణకు, భారానికి ఏది సరైన స్థలమో దేవుడే నిన్ను డ్రైవ్ చేస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇది రూతు లైఫ్లో మనకిస్తున్న సాక్ష్యం. రూతు గ్రంథంలో ఇదొక ప్రాముఖ్యమైన పాఠం. విశ్వాస గణానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం, హెచ్చరిక అంతర్లీనంగా. రూతు నయోమిని ప్రేమించింది, నయోమితో పాటు నయోమి సేవిస్తున్న దేవుణ్ణి కూడా ప్రేమించింది. ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అన్నదో, నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే పలికిందో దేవుడు కదిలాడు. నీవు మృతి పొందు స్థలం అందే నేను మృతి పొందుతా అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటానని కూడా లేదు. వింటున్నారా? మా పుట్టింటికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటానని కూడా లేదు. కథ మీకు అయిపోయింది. ఇక తెంచుకుంటున్నా, అక్కడికే చేరతా, అక్కడే స్థిరపడతా, నా ప్రాణం కూడా ఆడబోవాల్సిందే. కొంతమంది ఆ సంఘం ఒక దగ్గర నిలబడరు, ఒక దగ్గర ఎదగరు, ఒక దగ్గర ఫలించరు. ఆ సంఘం తిరుగుతానే ఉంటారు, జీవితం అంతా తిరుగుతానే ఉంటారు. పోయిన దగ్గరల్లా భూతత్వం వేసుకొని తిరుగుతానే ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒక తీర్మానం చేసి ఒక అడుగు ముందుకేస్తే సరిగ్గా ఆలోచించి అడుగు వేయాలి. వేసేటప్పుడే ఆలోచించాలి. అడుగు వేసినాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదు. అలాంటప్పుడు ముందే దేవుని ప్రత్యక్షత పొందుకొని అడుగేయాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే అందుకొరకు నిన్ను నడిపించిన నడిపింపులో నువ్వు స్థిరంగా ఉండు. దాన్ని దాటి అవతలికి వెళ్ళవాకు. నీవు నడవవలసిన త్రోవేదో నీకు బయలుపరిచాడు దేవుడు. ఈ త్రోవలో నడవచ్చా, నడవకూడదా, నడిస్తే ఏమైద్ది అనే మీమాంస నీకొద్దు. దేవుడి నడిపింపులో నువ్వు ఉన్నావన్నది నీకు స్పష్టమైతే ఆయన నడిపించిన ఆ నడిపింపులో స్థిరపడు. బోయజు పొలంలోకి వెళ్ళింది, అక్కడ పరిగెరుకుంటుంది. బోయజు వచ్చాడు, ఎవరేమే ఫలానా. అప్పుడు బోయజు చెప్తున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు. 8వ వచనం చదువు నాన్న. నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మజిలీలు తిప్పుకొని తీసుకొచ్చి ఇప్పుడు నిన్ను ఇక్కడ జాయిన్ చేశాడు. ఎందుకంటే ఇక్కడే జీవితాంతం కూర్చోబెట్టి నిన్ను ఇక్కడే తెల్లార్చాలని కాదు, అనేక మజిలీలు దాటించి ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ పరిపూర్ణం చేసి ఇక నిన్ను తన సేవలోకి ఎత్తుకోవడానికి, తన పరిచర్యలోకి తీసుకోవటానికి, తన పనిలోనికి తీసుకోవటానికి నిన్ను అనేక మలుపులు తిప్పి ఇక్కడికి చేర్చాడు. తమ్ముడా, చెల్లి, ఇప్పుడు ఆల్రెడీ అలాగా పట్టబడిన వాళ్ళు కొంతమంది సేవకులైతే, కొంతమంది పరిచారకులైతే, దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా మరి కొంతమందిని దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, సత్యంగా, సరైన క్రమంలో కొనసాగాలని నీవు ఆశ కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను నడిపించాడు. ఆ నడిపింపులో ఇప్పుడు నువ్వు ప్రయాణం చేసి మజిలీకి వచ్చి ఆగావు. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటో కూడా నేను చెప్తున్నా.
మీలో ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేకపోతే ఈ పూటకి తప్పదని బలిస్తున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏమన్నా మీ ఫేసులు చూస్తే డౌట్ వచ్చింది నాకు. అట్లేం లేదా? దేవునికి మహిమ. ప్రార్థన చేసి దేవుడిని అడిగాం కదా, నాతో మాట్లాడని. అడిగామా? నడిపింపిస్తాడా దేవుడు? విశ్వాసం ఉందా? అట్లయితే ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే శాలేమన్న మాటలా? నాకు ఇచ్చే భారం నాకు ఇచ్చాడు, నాకు ముందే చెప్పాడు. నీ యొద్దకు నేను పంపుతున్న వారిని నీవు పరిపూర్ణతలోనికి సిద్ధపరచాలి, వారిని నా పని కొరకు ఆయత్తపరచాలి. అలాంటి పాత్రలన్నిటి నీ దగ్గర తీసుకొస్తాను నేను. దేవునికి స్తోత్రం. వారిని నిష్ప్రయోజకులుగా ఉంచకూడదు, వారిని పనివారుగా, నా పనివారుగా చేయటానికి నువ్వు బాధ్యతగా వ్యవహరించు. నీ ఉపదేశం అలాగే ఉండాలి, నీ నడిపింపు అలాగే ఉండాలి, నీ వ్యవహార శైలి కూడా అలాగే ఉండాలి. అవసరమైతే కష్టపడి నువ్వు సాధించాలన్నీ, సేకరించాలి, సంపాదించాలి. నీకు అందాల్సినవన్నీ అందేటట్టు నేను చేస్తా. ప్రతి విషయంలో సత్యాన్ని నీకు స్పష్టపరుస్తా. ఎవరికి ఎలాగో సమాధానం చెప్పాలో అవన్నీ నీకు అందిస్తా. ఇతర మతాల సారం కూడా నీకు అందేటట్టు చేస్తా. నా పరిపూర్ణులంటే ఎదిగిన వారుగా, పెద్దలుగా తయారు చేసి ఆత్మల సంపాదకులుగా. అంతేకాదు, ఇంకొక మాట కూడా, శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునే వారుగా తయారు కావాలి. తయారు చేయి నువ్వు.